నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కావలిలో ఉన్న తెలుగు తల్లి పార్క్ వాకింగ్ ట్రాక్ మీద అయితే ఉన్నాం అన్నమాట. ఇంతకు ముందు ఇక్కడ మనం చూస్తే మొత్తం కూడా సిమెంట్ తో అయితే వేసున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మొత్తం కూడా ఇలా ఇసుకేసేస్తున్నారు అన్నమాట. ఎరా చోటూస్, ఎలా ఉంది పార్క్? బాగుంది. బాగుందా? ఏం పేరు నీ పేరు? ఆ? సారిక. సారిక. ఎలా ఆడుకుంటున్నావు నువ్వు ఇక్కడికి వచ్చి? చాలా సేపటి నుంచి ఆడుతున్నావు, ఇక్కడ చూసాను. ఎలా ఉంది నీకు? ఏమేమి ఆడుతున్నావు? చాలా బాగుంది. చాలా బాగుందా? ఎప్పుడైనా వచ్చావా ఇక్కడికి? రాలేదా? వాకింగ్ చేయడానికి వచ్చా. వాకింగ్ చేయడానికి వచ్చావు. ఇప్పుడు ఈ పార్క్ అంతా చూసి ఎట్లా అనిపిస్తుంది నీకు? మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందా? రావాలనిపిస్తుంది. ఓకే. ఏం పేరు నీ పేరు? హాసిని. హాసినియా? ఓకే. ఎలా ఉంది నీకు ఇక్కడ ఆడుకోవడం, ఈ ఫ్రెష్ ఎయిర్ పీల్చడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుందా? ఎక్కడ ఉంటారు మీరు? వైట్ హౌస్ లాజ్ దగ్గర. వైట్ హౌస్ దగ్గర ఉంటారు. ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? వాకింగ్ వచ్చారా? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుంది. ఏరా చోటు, ఏం పేరు నీ పేరు? ధర్మ. ఏ క్లాస్ చదువుతున్నా? 8th క్లాస్ చదువుతున్నా. కావల్లో ఇంత పెద్ద పార్క్ ఎప్పుడైనా చూసావా నువ్వు? చూడలేదు. ఇది ఎలా అనిపిస్తుంది నీకు చూడడానికి? చాలా బాగుంది. చాలా బాగుంది. ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఓకే. ఎవరెవరు వచ్చారు? నేను, మా చెల్లి, మా అమ్మ వచ్చారు. వాళ్ళు వాకింగ్ వెళ్ళారు. మీరేమో ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ. చూస్తారు కదండి, హ్యాపీగా వీళ్ళని వదిలేసి మమ్మీ వాళ్ళైతే హ్యాపీగా వాకింగ్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ అంత సేఫ్ ప్లేస్ అన్నమాట. ఎందుకు అని చెప్పని అనుకుంటే, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇక్కడ ఒక పోలీసు సిబ్బందిని అయితే పెట్టడం కూడా జరిగిందనమాట. ఈ చిన్నపిల్లల గురించి కానివ్వండి, మహిళల గురించి కానివ్వండి, ఇంకా ఎన్నో సందర్భాల్లో కూడా ఇక్కడ ఏమి జరగకుండా పోలీస్ సిబ్బందిని అయితే పెట్టడం జరిగింది. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉందాం. మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా ఇసుక మట్టి అయితే వేసారనమాట. అంటే చిన్న చిన్న పిల్లలు కూడా వస్తూ ఉన్నారు ఇక్కడికి. ఇక్కడ వాతావరణాన్ని అంతా కూడా ఆస్వాదించడానికి ఇక్కడ మొత్తం ఇసుకేసేసారు. వాళ్ళు పడినా కానీ ఎలాంటి దెబ్బలు కూడా తగలకుండా. మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు తల్లి విగ్రహం అనేది ఆగస్టు 15వ తేదీ అయితే రాబోతుంది అనమాట. ఆ రోజే శంకుస్థాపన అయితే చేయబోతూ ఉన్నారు. సాయంత్రం 7 గంటలకి గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, అదే విధంగా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు కూడా ఆ రోజు వచ్చి ఇక్కడ 7 గంటలకైతే స్టార్ట్ అయితే చేయబోతూ ఉన్నారనమాట. మనకి తెలుగు తల్లి విగ్రహం వచ్చిన తర్వాత అయితే ఎంతో మంది ఎంతో సంతోషిస్తారనమాట. ఎందుకు అంటే తెలుగు తల్లి అంటే మనందరికి చాలా ఇష్టం. ఒక ప్రైడ్ లాగా, ఒక గౌరవం లాగా, ఇండియన్స్ అందరికీ ఒక గౌరవం లాగా తెలుగు తల్లి ఉంటుంది. అదే విధంగా ప్రజలందరూ కూడా ఎంతో ఇష్టపడతారు. అంటే మినీ ట్యాంక్ బండ్ ఏ విధంగా అయితే ఉందో హైదరాబాద్ లో, అదే విధంగా కావలిలో కూడా చేయాలని ఒక సంకల్పంతో అయితే ఇక్కడ ఆ విధంగా అయితే చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇంకా కూడా ఎంతో మంది వస్తూ ఉన్నారు, ఇదంతా కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇంకా మనం ఇంకొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వరకు మనం ఇక్కడికి వచ్చినప్పుడు అంతా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ హెల్త్ కాన్షియస్ కోసం అయితే. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజంతా ఎంతో మంది చిన్నపిల్లలు కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, వాకింగ్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా హెల్త్ బెనిఫిట్స్ కోసం ఈ పార్క్ లో కూడా ఆడుతూ ఉన్నారు. ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఎన్నో రకాలుగా కూడా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. సో వాళ్ళనైతే అడిగి తెలుసుకుందాం. ఏం పేరు నాన్న నీది? నా పేరు త్రివిక్రమ్. ఏం చదువుతున్నాను? 10th క్లాస్ చదువుతున్నావు. ఎలా అనిపిస్తుంది నీకు ఈ పార్క్ అంతా చూస్తుంటే? ఇది వరకు ఎప్పుడైనా చూసావా ఇలాగా? స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉన్నాక. స్టార్టింగ్ నుంచి ఉన్నా. స్టార్టింగ్ నుంచి ఫోటో డే బై డే ఎలా ఉంది? ఇంప్రూవ్ అయింది బాగా. ఓకే. ఇంప్రూవ్ అయింది. అందరూ నీట్ గా చేశారు. అప్పుడు బాగా ఉండేది కాదు, ఇప్పుడు బాగుంది. అంతకు ముందు కానీ ఇప్పుడు బాగా అయింది. ఇక్కడే టీచర్స్ కాలనీ మాది. ఆడుకోవడానికి వస్తాం అందరం. ఇంకా అందరు వస్తారు ఇంకా నుంచి వస్తా. అక్కడ అపాన్పేట నుంచి ఆ కార్నర్ ఎడ్జ్ దాకా అందరు మనోళ్ళే, అందరు వస్తారు. ఫుల్ రష్ ఉంటది ఇక్కడ. అది కూడా మా ఫ్రెండ్స్ వచ్చారు. వసి, బద్రి, అవినాష్. ఓకే, చాలా మంది ఉన్నారు అయితే. ఇంకా అప్రాక్సిమేట్ ఒక 17 నుంచి 18 మెంబర్స్ ఉన్నారు. అందరిని ఇలా గ్యాదర్ చేసిన ఈ పార్క్ గురించి ఒక మాట చెప్పండి. సూపర్ అక్క. సూపరా? ఓకే. ఇదంతా ఎవరు చేపించారు అనుకుంటున్నారు? మన ఎమ్మెల్యే. ఎవరా ఎమ్మెల్యే? కావ్య కృష్ణారెడ్డి గారు. ఓకే. నీ పేరేంటి నాన్న? లోహిత్ కుమార్ అక్క. లోహిత్, ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడ ఇవన్నీ ఎవరు చేపించారు అనుకుంటున్నారు? కావ్య కృష్ణారెడ్డి గారు అక్క. ఓకే. మీరు ఇప్పుడు పిల్లలు రేపు పెద్దయ్యాక మీరే ఈ కావాలంతా కూడా చూసుకోవాల్సి ఉంటది. ఇప్పటి నుంచే డెవలప్ అవుతూ ఉంది. మీకు ఏమనిపిస్తూ ఉంది?
మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఇది వరకు ఇంత హ్యాపీగా ఉన్నారా లేకపోతే ఇప్పుడే ఉన్నారా? లేదక్క, ఇప్పుడే ఉన్నాం. ఇప్పుడే ఉన్నారు. ఓకే. ఏదన్నా ఒక మాట చెప్పాలంటే ఎమ్మెల్యే సార్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్తారు. లాస్ట్ టైం పుల్లారెడ్డి నగర్ లో ఉండేది పార్క్ ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది, ఓకే. అందుకని థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ చెప్తున్నారు. మీ పేరేంటి నాన్న? అద్రినా మీకు ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. బాగుంది. ఏమేమి చూస్తున్నారు మీరు ఇక్కడ? పార్క్ పార్క్ లో ఏమేమి ఉన్నాయి? ఆడుకునేదానికి ఎక్సర్సైజ్ చేయడానికి పార్క్ ఆడుకునే దానికి జిమ్, ఎక్సర్సైజ్ చేయడానికి పార్క్. కొత్త పదాలు అన్నమాట, నేర్చుకోవాలి మనం. ఓకే. నీ పేరేంటి నాన్న? అవినాష్ అవినాష్. అవినాష్, నీకు ఎలా ఉంది? బాగుంది. బాగుంది. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతూ ఉన్నా. ఇప్పుడు ఇది వరకు మీరు ఒక్కడే వచ్చేవాళ్ళ లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా వస్తూ ఉన్నారు? వచ్చాం మా ఫ్యామిలీ అంతా. ఫ్యామిలీ అంతా వచ్చారు. ఎలా అనిపిస్తుంది అమ్మా నాన్నకి? మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుంది. ఓకే. ఇంకా తెలుగు తల్లి విగ్రహం కూడా వస్తుంది కదా, మీరు రోజు పాడుతూ ఉంటారు కదా, రోజు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని. ఈ రోజు మా తెలుగు తల్లే మీకోసం వచ్చేస్తుంది. ఎలా ఉంది? బాగుంది. బాగుంది. నాకైతే సూపర్ గా ఉంది. మా ఫ్రెండ్స్ అందరికి భలే నచ్చింది. ఓకే. ఇది మొత్తం ప్రశాంతంగా ఉంది. అందరికి వాకింగ్ చేసుకోవడానికి కూడా బాగుంది. పెద్దవాళ్ళు ఇది ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్ ఉంది. మళ్ళీ మేము ఆడుకోవడానికి పార్క్ ఉంది. కావ్య కృష్ణారెడ్డి గారికి మేమందరం థ్యాంక్స్ చెప్తున్నాము. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎంతో ఇష్టపడుతున్నారు తెలుగు తల్లి పార్క్ ని. ఇంత అభివృద్ధి చేసిన కావలేములే కావ్య కృష్ణారెడ్డి సార్కి అయితే థ్యాంక్ యూ చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా అభివృద్ధి పనులు ఎన్నో కూడా జరుగుతూ ఉన్నాయి. ఆగస్టు 15 అయితే మా తెలుగు తల్లి విగ్రహం అనేది రాబోతూ ఉంది. ఆ రోజున కావలేములే కావ్య కృష్ణారెడ్డి గారు, కలెక్టర్ గారు అయితే శంకుస్థాపన చేయనున్నారు. ఫుడ్ కోర్ట్స్ అని, అదే విధంగా బోటింగ్ సెక్షన్ అని ఇంకా కూడా ఎన్నో రాబోతూ ఉన్నాయి. మీకు ప్రతి ఒక్క అభివృద్ధి జరుగుతూ ఉండడంతోనే నేను మీకు ఇక్కడికి వచ్చి ఇక్కడంతా కూడా చూపించి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సిఎండి న్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో అభివృద్ధికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి అయితే ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆగస్టు 15 సాయంత్రం 7 గంటలకైతే శంకుస్థాపన జరుగుతూ ఉంది. అదే విధంగా 7 గంటలకి నైట్ ఈవెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. నైట్ మాధవ్ ఈవెంట్స్ నుంచి కూడా ఇక్కడ ఎన్నో ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా ఆ రోజు నైట్ అవుట్ అయిపోతూ ఉంది. ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు. అదే విధంగా పార్క్ ను కూడా ఆస్వాదించబోతూ ఉన్నారు. సో మా సిఎండి న్యూస్ నుంచి మీకు ఇదే మా ఆహ్వానం. అందరూ కూడా ఆ రోజు వచ్చి ఆ తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా చూసి, అదే విధంగా ఇక్కడ ఏ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయో చూసి ఆనందించాల్సిందిగా మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాం. కెమెరా పర్సన్ వినోద్ తోటి కామాక్షి, మా తెలుగు తల్లి పార్క్ దగ్గర నుంచి కావలి.